నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లౌకిక భారతదేశంలో హిందువులు, ఆర్ఎస్ఎస్ వాదులు క్రైస్తవులపై దాడులకు దిగుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యం కల్పించారు. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చని తెలియజేశారు. మన పాస్టర్ ప్రవీణ్ మరణం మర్డరా లేక యాక్సిడెంట్ అని విచారణ చేయకుండానే యాక్సిడెంట్ అని చెప్పారు. ఈ వాదాన్ని మేము ఖండిస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవ సోదరులందరూ కూడా బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఈ భారతదేశంలో మనుధర్మంతో కులవివక్షత నడుస్తున్నటువంటి ఈ సమాజంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ లౌకిక వాదంతో 18 సంవత్సరాలు ఎదిగిన వాడు ఏ మతాన్నైనా తీసుకోవచ్చు, ఏ కులంలోకైనా పోవచ్చు అనేటువంటి ఒక హక్కును కల్పించాడు. వాక్ స్వాతంత్ర్య హక్కును కల్పించాడు. ఈ ప్రజాస్వామ్యంలో హిందువులు క్రైస్తవులపై దాడులు చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పడానికి మరి ప్రవీణ్ ప్రకటన ఆయన ఏం చేశాడు, ఇది క్రైస్తవ మతం అనేది నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తుందే తప్ప ఎవరి మీద దాడులు చేయటం లేదు, ఎవరికి అన్యాయం చేయటం లేదు. కాబట్టి మీరు మాట్లాడే పద్ధతి కాదు అని చెప్పని ఆయన యూట్యూబ్లో మరి టీవీలో ఆయన చర్చా వేదికల్లో పాల్గొంటూ ఉన్నాడు. అది చూసి ఓర్చుకోలేనటువంటి ఈ మనువాదులు, హిందూ మతతత్వవాదులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి ఈ రోజు మరి ప్రవీణ్ ప్రకటనపై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ రోజు దాడి జరిగిందని దాంట్లో అది దాడి జరిగిందా, యాక్సిడెంట్ అయిందా అనేది నిర్ధారించాల్సింది మరి మనిషి మీద ఉన్నటువంటి గాయాలను బట్టి, జరుగుతున్న ఇన్సిడెంట్ బట్టి చెప్పాలి. పోలీసులు ఏమి లేకుండానే అది యాక్సిడెంట్ కేసు అని చెప్పి చిత్రీకరించడం అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అక్కడ ఆయన ముఖం మీద గాయాలున్నాయి, బాడీ మీద గాయాలున్నాయి, మరి ఆయన దాడి చేసిన కర్రలు అక్కడే బ్లడ్ షాట్లతో అక్కడ పడి ఉన్నాయి. మరి వీటిని చూసినప్పుడు సస్పెక్టెడ్ ఆఫ్ మర్డర్ కింద బుక్ చేయాలి. ఆ తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత దాన్ని ఎలా మార్చాలో అప్పుడు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే వాటన్నిటిని తప్పించి మరి అది యాక్సిడెంట్ కేసుగా చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి పోలీసులు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర మరి చుట్టూ కూడా గ్రౌండ్ గీసి ఆడ ఎవరు రానియకుండా సాక్ష్యాలను సేకరించాల్సినటువంటి వాళ్ళు మరి జనాలు ఎక్కబడి వచ్చి చూస్తా ఉంటే ఇష్టమైన జనాలు వదిలిపెట్టి ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా స్మాష్ అయ్యే పరిస్థితికి మరి పోలీసు వాళ్ళు సహకరించారని ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. మనం చూస్తున్నాం, ఎక్కడైనా వంట జరిగినా, యాక్సిడెంట్ జరిగినా చుట్టూ ఒక కాంపౌండ్ గీసి దాంట్లో ఎవరు నానికుండా చేస్తారు. మరి ఆ పరిస్థితి పోలీసులు ఎందుకు చేయలేదు? మరి ఈ రోజు ప్రవీణ్ ప్రకటన దాడి చేస్తే మరి దాడి ఏం చేశారా, మరి యాక్సిడెంట్ చేశారా అనేది తర్వాత తేల్చవలసిన ముందు దాని యొక్క ఆధారాలు. మహిళా సాధికారత ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. బుధవారం వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో డ్వాక్రా మహిళలకి ఉన్నతి ద్వారా అందించి వ్యక్తిగత రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మన ప్రీతమ నాయకులు ఆనంద్ బాబు గారు తీసేసి గౌరవీయులు పెద్దలు మన పట్టుకోలు సాగర్ గారు మాట్లాడు. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అసలు ఈ వ్యవస్థ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు, డ్వాక్రా సంఘం సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు. మహిళలకి ఆర్థిక స్వావలంబన ఉండాలి, మహిళ తన కాలంలో తను నిలబెట్టుకోవాలి, కుటుంబాన్ని ధైర్యంగా పోషించి ముందుకు తీసుకెళ్లే స్వతంత్రత మహిళకు ఉండాలి, అన్ని రంగాల్లో మహిళలు ముందు నిలబెట్టాలనే ఎంతమంది ఆలోచన చేసినా అది ఆచరణలో తీసుకొచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఆయన సంఘాలు ఈ డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి బలోపేతం చేసినంత వ్యవస్థని ఇక్కడ ఎవరైనా కూడా తర్వాత మధ్యలో అధికారంలోకి వచ్చిన ఆ వ్యవస్థను కొనసాగిస్తూ వచ్చారు. అంతేగాని ఇటువంటి గవర్నమెంట్ మాత్రం చంద్రబాబు నాయుడు అనేది మర్చిపోకూడదు. ఈ రోజు బాగా
బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు 5 సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో గెలిపించారు మీరందరూ. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇదే ఆలోచన, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఏ విధంగా పైకి తీసుకెళ్లాలని. గతంలో నగరాల్లో లక్షాధికారులు ఆస్థాయిలో ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు కోటేశ్వరులు చేయాలనేది ఆయన తలంపు. ప్రతి కుటుంబం నుంచి కూడా, ప్రతి పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా కోటేశ్వరులు అవ్వాలనేది ఆయన కళ. ఆ కళకు తగ్గ విజయంతో అందరినీ ముందుకు నడిపించడానికి ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. అంటే ఆయన ఆలోచన తగ్గట్టుగా మనం కూడా అందిపించుకొని నడవాల్సిన అవసరం ఉంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి భద్రతకు పట్టుభద్రులు సంఘం ఆధ్వర్యంలో 50,000 రూపాయల చెక్ని సంఘ అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు ప్రధానోపాధ్యాయులకి అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సుంకర వెంకట లక్ష్మీప్రసాద్, సహాయ కార్యదర్శి చుండూరి నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆమోదగిరి పట్టణం నందు ఇటీవల జరిగినటువంటి వార్షికోత్సవ సభలో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఆ స్కూల్లో జరుగుతున్నటువంటి విధానాలను మాస్టర్ గారు చెప్పినప్పుడు విని వెంటనే మేము స్కూల్ గేట్ నిర్మాణ నిమిత్తం 50,000 విరాళం అందజేయడానికి అందుకు వారు ఒక 20,000 రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఏర్పాటు చేసుకోవాలని కోరాము. దానికి మాస్టర్ గారు సుధాకర్ రావు గారు స్పందించి ఈ రోజున 20,000 మ్యాచింగ్ గ్రాంట్ తీసుకుని వచ్చి మా వద్ద నుంచి ఈ రోజున గేటు నిమిత్తము 50,000 రూపాయల చెక్కు మా యొక్క సంఘం సభ్యులైనటువంటి ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు గారు, సహాయ కార్యదర్శి అయినటువంటి మన నాగార్జున గారు, సభ్యులైనటువంటి మురళీకృష్ణ గారు, అదేవిధంగా కర్ణ మురళీకృష్ణ గారు, మరి పెద్దలు శ్రీమనారాయణ గారి సమక్షంలో ఈరోజు చెక్కులను చేయడం జరిగింది. మీరు స్కూల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కొద్దిగా మార్పు చేసుకొని గోడలు కూడా నవీకరణ చేసుకొని ఆ గేట్ ఏర్పాటు చేసుకోవాలని మేము మరొకసారి కోరుకుంటూ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క పాఠశాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందనే విషయాన్ని మరొకసారి ఒక్కడిస్తున్నాం. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం కూటమి నాయకులు రోగులకి పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ, రాధారంగ మిత్ర మండలి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మదాని సోదరదాని అన్ని ఆయనే మళ్ళీ నా పేరు లేదు ఏంటి నాకు చెప్పండి. లేదు సార్ నేను ఇక్కడ అట్టున్నాను. స్టార్ ఫ్యామిలీలో ఉన్న రామ్ చరణ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు. చీరాల కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటూ రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకి రక్తదానం అనేది మన చిరంజీవి గారు ఎప్పుడో స్థాపించింది. ఎందుకంటే చీరాలలో నాకు 25-30 సంవత్సరాల నుంచి తెలిసిన విధంగా మన మావిడ ఎల్సీను వాళ్ళ టీము ఫ్యాన్స్ అంతా కలిసి పేద ప్రజలకు అర్జెంటుగా ఏదన్నా బ్లడ్ డొనేషన్ చేయాల్సి ఉంటే హఠాత్తుగా ఫోన్ చేసి అప్పటికప్పుడు తెప్పించి వాళ్ళ సొంత టీంతో ఆ రక్తదానం చేయించి వాళ్ళకి చాలా ప్రాణదానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు కూడా మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటి, మనిషికి సహాయం చేసుకోవటం అది మన మానవ ధర్మం అని చెప్పి ఈ రోజున అన్నయ్య మెగాస్టార్ గారి తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సినీ పరిశ్రమలో తండ్రి పేరు చెప్పుకొని పైకి వచ్చి ఉన్నారు. అలా కాకుండా తండ్రికి మించిన కొడుకులాగా రామ్ చరణ్ ఎన్నో విధంగా చేస్తున్నాడు. మాకు అభిమానులకు అందరూ కూడా చాలా సంతోషంగా బ్రహ్మాండంగా
సంతోషిస్తున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా అన్నయ్య చిరంజీవి గారి లాగానే వాళ్ళ అబ్బాయి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు మన మిత్రులందరూ కూడా, మన జనసేన వీర మహిళలందరూ కానీ, మన జనసేన నాయకులు, చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అందరూ ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మా మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి మా మామగారు శ్రీనివాసరావు గారు, మేము, మా వీర మహిళలు, మా గోకుల్ కిరణ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాము. అలాగే మా మిత్రులు పట్టణ అధ్యక్షుడు గజవతి శ్రీనివాసరావు గారు మా కార్యక్రమాలకి ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నాడు. మేము ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొణిదల ఫ్యామిలీలో జరుగుతాయి. మేము మొదటి నుంచి చిరంజీవి గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి మొదటి నుంచి బ్లడ్ డొనేషన్ కానీ, ఈ సేవా కార్యక్రమాలు కానీ. బాపట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మరాజు, ఉమ్మడి గుంటూరు కృష్ణ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ సభ అనంతరం అందరూ కూడా ఆ ఇఫ్తార్ విందులో పాల్గొంచుకొని మన గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి గురువారం ప్రజా సమస్యల మీద ఆఫీసులో వినతి పత్రాలు తీసుకోవాలని తెలియజేయటం, అందులో భాగంగా అదే రోజు కార్యకర్తలు కానీ కేడర్తో కూడా సమావేశాలు నిర్వహించుకుని పార్టీ పరంగా ఉండే ప్లస్ ఆర్ మైనస్ ఏమైనా ఉంటే డిస్కస్ చేసి ఇప్పటికప్పుడు పరిష్కార దిశగా ముందుకెళ్తాం. అందరినీ కలుపుకొని పార్టీని మరింత అభివృద్ధి తీసుకెళ్ళడం ప్రతి బుధవారం చేయాలని తెలియజేయటం, అది ఈ రోజు ఇఫ్తార్ ముందు రావడం ప్లస్ ఈ కార్యక్రమం మనం ఫస్ట్ పొద్దున్న చేసుకుందాం. నేను దీనికోసం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇక్కడికి రావాలి, మన కార్యకర్తలందరికీ అలాగే బూత్ ఇన్ఛార్జీలుగా పెట్టి ప్రతి 30 మందికి మన 230 మందిని రావడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి విజయం గొప్ప విజయం. ఇది మరొకసారి కూటమి పాలనని మంచి ప్రభుత్వానికి ఒక సంకేతంగా, సందేశంగా ఈ అఖండ విజయాన్ని మీరు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ, గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ, చేసిన అప్పుల్ని బాధ్యత వహించి ప్రజల మీద భారం పడకూడదు, ప్రజలకి నష్టం కలగకూడదు అని చెప్పి రైతులకి మేలు చేస్తూ, కార్మికులకి మేలు చేస్తూ, ఉద్యోగ సంఘానికి మేలు చేస్తూ, అన్ని వర్గాలకి గతంలో చేసిన అప్పులను తీర్చుకుంటూ దశల వారీగా అభివృద్ధిని ఈ రోజున ఏ రకంగా అభివృద్ధి పరచాలి, ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వనరులు ఏ రకంగా సమీకరించుకోవాలి, అమరావతిని ఏ రకంగా ఏర్పరచుకోవాలి, పోలవరం ప్రాజెక్టుని ఏ రకంగా పూర్తి చేసుకోవాలి, ఉద్యోగ అవకాశాన్ని ఏ రకంగా కల్పించాలి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను ఏ రకంగా నెరవేర్చాలి, అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాల్ని ఖచ్చితంగా ఇవ్వాలనే నేపథ్యంలో పరిశ్రమల్ని ఏ రకంగా ఇక్కడ నెలకొల్పబడాలి, ఆ నేపథ్యంలో పెట్టుబడులు ఏ రకంగా తీసుకురావాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రమ. బాపట్ల నియోజకవర్గం బాపట్ల పట్టణంలోని వేగసేన ఫౌండేషన్ కార్యాలయం వద్ద వేగసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన ఫౌండేషన్ చైర్మన్ వేగసేన నరేంద్ర వర్మరాజు పాల్గొని ముస్లిం సోదరీమణులకి ఇఫ్తార్ విందు వడ్డించారు. అనంతరం ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గీత ఆర్ట్స్ వారి నూతన సినిమా హాల్ ప్రారంభం. పట్టణ పరిధిలోని కాసు సెంటర్ లో 3 భారీ స్క్రీన్లతో థియేటర్ రేపే ప్రారంభం. మంచి సౌండ్ సిస్టమ్, అందమైన సీట్లతో పాటు మంచి రుచిగల ఫుడ్ కూడా ఇక్కడ లభిస్తుంది అని గీత ఆర్ట్స్ సంస్థ ఎండీ బాబీ తెలిపారు. అందరూ వచ్చిన తర్వాత అందరూ కలిసి ఉంటాం, బాగుంటుంది. ఎల్లుండి మనం ఇవి పెట్టచ్చు. అవునా, ఎల్లుండి అడవాడిగా ఉంటుంది. అందుకే ఇది పెద్దది కొంచెం. సౌండ్ ఏనండి, అదే సౌండ్ శివానేగా హీరో. ఈ ఫస్ట్ టైం నర్సరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ మల్టీప్లెక్స్ అండి ఇది. మన కాసు మహేష్ రెడ్డి గారి కాంప్లెక్స్ లో గీతా మల్టీప్లెక్స్ కింద మేము తీసుకుని ఫస్ట్ మల్టీప్లెక్స్ ఇది. దీనిలో ఆల్మోస్ట్ సిటీ, అర్బన్ సిటీస్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటితోని అన్ని ఫెసిలిటీస్ తోనే ఉందండి. సిటీస్ లో ఉన్న మల్టీప్లెక్స్ లో ఉన్న షానర్స్ అన్ని ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ థియేటర్స్ లో కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఏరియాలో బార్కో లేజర్ ప్రొజెక్షన్, 3 స్క్రీన్లు కూడా లేజర్ ప్రొజెక్షన్స్, డాల్బీ అట్మాస్, స్పేషియస్ లాబీ, స్పేషియస్ వాష్రూమ్స్ తో ఈ పల్నాడులో ఉన్న ఆడియన్స్ అంతా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మీరు అడగండి, నేను చెప్తాను. ఈ టోటల్ గా ఇది 3 స్క్రీన్స్ అండి. టోటల్ సీట్స్ అన్ని కలిసి 700 సీటింగ్, మంచి స్పేషియస్ సీటింగ్, రెక్లైనర్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఆడిటోరియంలో 3 ఆడిటోరియంలో రెక్లైనర్స్ ఉన్నాయి. స్పేషియస్ సీటింగ్, సిటీ లెవెల్లోనే ఉంటుంది, అన్ని కంఫర్ట్స్ ఇచ్చాం. డాల్బీ అట్మాస్ తోని సార్. ఇది రేపటి నుంచి అండి, రేపటి నుంచి మ్యాడ్, స్క్వేర్, రాబిన్ హుడ్, లూసిఫర్ 2 4 సినిమాలతో రేపటి నుంచి కంప్లీట్ గా స్టార్ట్ అవుతుందండి. ఈ రోజు అంతా డ్రైవ్ చేస్తున్నాం, రేపటి నుంచి కంప్లీట్ గా ఆడియన్స్ కి అవైలబిలిటీలో ఉంటాయి థియేటర్స్. టికెట్స్ అన్ని ఆన్లైన్ అండి, డిస్ట్రిక్ట్ ఆన్లైన్, పేటిఎం వాళ్ళు సైట్ లో ఉంటుంది అవైలబిలిటీ స్క్రీన్స్ సంబంధించి. రేట్లు కూడా 150 రూపీస్, రెక్లైన్స్ 295 రూపీస్ అండి. అందరు రీజనబుల్ రేట్లోనే ఉంటుంది. కొంచెం హైజెనిక్ ఫుడ్ అది కూడా మేము సొంతంగా కోక్ కానీ పాప్కార్న్ కానీ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తో చేస్తున్నాం. సో అంత హైజెనిక్ ఉంటుంది, రీజనబుల్ ప్రైజెస్ కూడా పెట్టే ఉంటాయి.
అంటే కంఫర్టబుల్ అందరికి అందుబాటులో ఉండే ప్రైజెస్ లోనే అమ్ముతాయి. ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే ఇది ఒక 1000 మంది ఇలాంటి. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో నేడు జరగవలసిన కారంపూడి మండల వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిందని ఎన్నికల అధికారి డి లింగమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ అదేవిధంగా ఈ మన కారంపూడి మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. దాంట్లో భాగంగా ఉపాధ్యక్ష ఎన్నికకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి సభ్యులకు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం సభ్యులకు తెలిపిన విధంగా సభ్యులందరికీ ముందుగానే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సమావేశం కావాలని చెప్పేసి. సో ఈరోజు ఉదయం 11 గంటలకంతా వారు హాజరు కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. సో ఉదయం 10 గంటలకు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి 11 గంటల నుంచి 12 గంటల వరకు మేము ఇక్కడ వేచి ఉండడం జరిగింది. సో గౌరవ ఎలక్షన్ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు మరి 12 వరకు గౌరవ సభ్యులందరూ ఎవరు హాజరు కాలేదు. మరి అందువల్ల ఆ ఉత్తర్వుల మేరకు రేపటికి అనగా 28/3/2025 నోటీసులో తెలిపినటువంటి అదే పని వేళల్లో ఈరోజు ఏదైతే తెలిపామో అదే పని వేళల్లో అంటే రేపు ఉదయం 11 గంటలకు సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. మేము 10కే హాజరు కావడం జరుగుతుంది మేము మాత్రం. సో ఈరోజు ఏదైతే ప్రొసీడింగ్స్ జరుగుతాయో సేమ్ అదేవిధంగా ప్రొసీడింగ్స్ రేపు జరుగుతాయి. మరి ఒకవేళ రేపు కూడా హాజరు కాలేనటువంటి పక్షంలో మెంబర్స్ ఎవరైనా హాజరు కాలేనటువంటి పక్షంలో గౌరవ ఎలక్షన్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు సదరు విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ వారికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతరించిపోతున్న కళని బ్రతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మండలంలోని కళాకారులు దుర్భర స్థితిలో మగ్గుతున్నారని గుమ్మడి కళాపీఠం సభ్యులు తెలిపారు. కళా ప్రదర్శన ద్వారా ప్రజాదరణ పొందగలిగారని తెలియజేస్తూ తమ సమస్యల పరిష్కారానికి విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా వారి న్యాయమైన కోరికల్ని లిఖితపూర్వకంగా తెలియచేయడం జరిగింది. దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి కళాకారుల్ని ఆదుకోవాలని గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఈ 5 మండలాల్లో తహసీల్దారులకి మెమోరాండంలు ఇచ్చి చివరిగా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి పల్నాడు జిల్లా వెళ్ళి వారికి మెమోరాండాలు ఇచ్చి ఈ కళాకారులు పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించమని చెప్పని గుమ్మడి కళాపీఠం ద్వారా మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున చాలా దుర్భర పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. కనీసం కళాకారుడు చనిపోతే మట్టి చేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మగ్గుతా ఉన్నారు. రకరకాల ఇబ్బందులు ఈ యొక్క సినీ ప్రపంచంలో కళాకారులు అడుగట్టిపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మేమందరం కూడా కొన్ని విషయాల మీద ప్రభుత్వానికి మంత్రివర్గానికి కూడా మెమోరాండం ఇవ్వాలని ఈ 5 మండలాల కళాకారులతోటి ఒక 100 మందితోటి ర్యాలీగా వెళ్ళాలని కూడా ఆలోచనలో ఉన్నాము. ఈ రోజున చూస్తే డీజే అనేటటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఆ యొక్క శబ్ద కాలుష్యం కూడా డెసిబిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉండి హార్ట్ పేషెంట్లు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. రెండోది ఆ డీజేల వల్ల చేతి వృత్తులు వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి. ఈ యొక్క కడు దుర్భర పరిస్థితుల్లో కళాకారులను ఆదుకోవడం కోసం మా యొక్క ప్రయత్నాలు, అలాగే ప్రతి మండలంలో కూడా కళాకారులకు కాలనీ ఉండాలనేది, ఇళ్ళు లేక వాళ్ళకి ప్రదర్శన లేక ఆర్థిక ఇబ్బందుల్లో మగ్గుతా ఉన్నారు, వాళ్ళ కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సాంస్కృతిక విభాగ నిధులు కళాకారులకు అందేలా చూడాలని చెప్పని మా యొక్క డిమాండ్లు. అదేవిధంగా దేవాలయాల్లో ఏదైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయాల్లో కైకర్యాలకి, దేవునికి సమర్పించేటటువంటి కైకర్యాలకి మేళతాళాలు ఈ యొక్క కళాకారులు వాడుకుంటే వాళ్ళ జీవనభృతి బాగుంటుందని, వీటన్నిటి సమస్యల మీద గౌరవనీయులైనటువంటి ఈపూరు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడానికి అటు వినుకొండ కళాకారులుగా ఇటు ఈపూరు మండలం ఎర్రబాలెం అట్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.